నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్సార్సీపీ ప్రజల సమస్యల మధ్య నిలబడుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వార్డుల వారీగా ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎక్కడ డ్రైనేజీ సమస్య ఉన్నా, ఎక్కడ తాగునీటి ఇబ్బంది, ఎక్కడ రోడ్ల పనుల్లో నాణ్యత, అక్కడ వైఎస్సార్సీపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మధు ముప్పై 34వ వార్డు, అదేవిధంగా 31వ వార్డు, 30వ వార్డు, ఈ ప్రాంతం 34, 35, 36, 29 ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన మీదట ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలంతా కూడా ఒకటే అడుగుతా ఉన్నారు, మాకు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, లేదా అండర్పాస్ అయినా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి స్టార్ట్ చేశారు. దాని ముందు మాగుంట పావతక్క దీన్ని శాంక్షన్ చేయించింది, కానీ ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. ఆనాడే మేము ఈ ఫ్లైఓవర్ వద్దన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా వచ్చి ధర్నాగా పాల్గొన్నారు అండర్పాస్ చేయమని, కానీ పెడచెవిన పెట్టి దీన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఇది కంప్లీట్ కాకుండా ఉందని చెప్తా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి ఆర్ఓబి మాత్రం పెండింగ్ ఉంటే దాన్ని కాంట్రాక్టర్ చేయకుండా ఆపేస్తే దాన్ని మరి క్యాన్సిల్ చేయించి మరి దాన్ని శాంక్షన్ చేయించాము. ఈరోజు మరి ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఎక్కడా కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మంచి చేసేది ఏది చేసినా కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఈరోజు ప్రజలంతా కూడా అడిగేది ఒకటే, మీరు ఫ్లైఓవర్ కడతాగా, అండర్పాస్ చేస్తాగా, ఏదైనా సరే మాకు కంప్లీట్ చేయండి అని ఇక్కడ ప్రజలంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా కోరుకునేది వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయాలి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము కూడా కోరుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రైల్వే ట్రాక్ పక్కన కెనాల్ ఉంది. మన కరుగోగమ్మ గుడికి ఆనుకొని ఒక డైరెక్ట్ కెనాల్ మన అన్నపగుంట నుంచి పాపిరెడ్డి చెరువుకు పోయే ఆ కెనాల్కి అటాచ్మెంట్గా ఉండేది. దాన్ని మూసేసినందువల్ల ఈరోజు చాలా వరకు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి కొన్ని ఏరియాలోకి పోతున్నాయని అక్కడ ప్రజలంతా అక్కడ కంప్లైంట్ చేశారు. ఒక 3 అడుగుల పైపు వేసినందువల్ల అది మూసుకుపోవటం వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది, మాకు దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పారు. అది రైల్వే అధికారులు ఇమ్మీడియట్గా స్పందించి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తాం. 3వది, అన్నపగుంటని 1.3 crores తోటి అభివృద్ధి చేస్తాం నుడాగా అని చెప్పారు. అది అభివృద్ధి చేసావో బిల్స్ తీస్తున్నావో తెలియదు, కానీ ఈరోజు అక్కడ ఈ పైన పడిన ఫారెస్ట్ నుంచి వచ్చే వాటర్ కూడా అన్నపగుంటలోకి పోయే పరిస్థితి. కానీ అక్కడ తూము పెట్టి మెష్ పెట్టడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా ఆ తుమ్ము ఇక్కడ చెత్త అంతా కూడా పేరుకుపోయి ఆ నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి ఎగలోకి పోతున్నాయి. కాబట్టి
అక్కడ మాకు సరైన సదుపాయాలు కల్పించి అన్నపుగుంటని బాగా చేయాలని, అక్కడ ప్రతిగంత కూడా ఏడుగుకి నీరు కాకుండా చేయాలని అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేము మున్సిపాలిటీ అధికారులని కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలు అవి, వాటన్నిటినీ పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం నడుం కట్టాలని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా స్పందించి ఈ చిన్న చిన్న కాలువలు అయితేనేమి, అదేవిధంగా మీరు వయ్యవు కడతారో అండర్ పాస్ చేస్తారో ఇంతకుముందు గతంలో త్యాగం చేసి గారు చెప్పున్నారు, దాన్ని చేసి నిరూపించుకోవాలని మేము కోరుతున్నాం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.